నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ 27వ తారీఖు శనివారం పూట శని త్రయోదశి వచ్చింది గురుగారు. అసలు ప్రస్తుతం ఏ రాసుల వారికి శని దోషం వర్తిస్తుంది అంటారు? అలాగే ఈ రాసుల వారు ఏ పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారా? తప్పకుండా. అయితే ఎవరైతే కుంభ, మీన, మేష, సింహ, ధనుష్ రాశి వారు ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడమని నేను ప్రత్యేకంగా చెప్తున్నానమ్మా. ఎందుకంటే ఈ జూన్ 27వ తారీఖున ఈ శని త్రయోదశి ఏదైతే ఉందో ఇది ఈ 5 రాశుల వారికి కూడా జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం. అందుచేత ఖచ్చితంగా ఈ 5 రాశుల వారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా బ్రహ్మాండమైన పరిహారాలు చెప్పబోతున్నాం. బ్రహ్మాండమైనటువంటి దోష పరిహారాలన్నీ కూడా చెప్పబోతున్నాం. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు బ్రహ్మాండంగా మీ జీవితంలో ఉండే సమస్యలన్నింటి నుంచి ఎలా పోగొట్టుకోవాలో తెలుస్తుంది. అంచేత ఏంటంటే ప్రధానంగా ఈ జూన్ 27వ తారీఖున శని త్రయోదశి అంటే సామాన్యమైంది కాదు. మిగతా శని త్రయోదశులకి ఈ శని త్రయోదశికి తేడా ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఈశ్వరుడు అంటే శనీశ్వరుడు ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజు పుట్టాడు. అందుచేత ఆయనకి జ్యేష్ఠ మాసం అంటే చాలా ప్రీతి. అందుచేత ఈ జ్యేష్ఠమాసంలో కనుక ఎవరైతే ఈ శని త్రయోదశి రోజు కనుక శనీశ్వరుడు యొక్క ఆరాధన చేస్తారో, శనికి జపతర్పణ హోమాలు చేసుకుంటారో, లేదా శనికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకము కానీ, లేదా శనికి సంబంధించినటువంటి ఏదైనా సరే దానం ఇవ్వడం కానీ, కనీసం దర్శనం చేయడం కానీ చేస్తారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ శని దోషము తొలగి సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగడమే కాదు సమస్యలన్నింటి నుంచి తృణప్రాయంగా బయటపడగలుగుతారు. అంత శక్తి ఈ శని త్రయోదశికి ఉందమ్మా. అయితే ఏమిటి ఈ శని త్రయోదశి రోజు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అసలు ఈ శని త్రయోదశి వల్ల ఎలాంటి సమస్యలు, ఈతి బాధలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా 5 రాశుల వారికి తెలుసుకుందాం. అంతేకాదు మిగతా రాశుల వారు కూడా ఎవరికైనా శని మహర్దశి నడుస్తూ ఉన్నా, జాతకంలో శని బాగోలేకపోయినా కూడా వాళ్ళకి కూడా ఈ శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు కూడా ఈ పరిహారాలు శని త్రయోదశిని చేసుకోవాలి. కానీ ఈ ముఖ్యంగా 5 రాశుల వారికి ఎవరికి కుంభానికి, మీనానికి, మేషరాశి వారికి ఏమో ఏలినాటి శని నడుస్తుంది. అలాగే ఈ సింహరాశి వారికి ఏమో అష్టమ శని నడుస్తుంది ఏమో. అలాగే ధనుసు రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని నడుస్తుంది. అంచేత ఈ 5గురికి మాత్రం గోచార రీత్యా స్పష్టంగా దోషం, శని దోషం కనపడుతుంది. అయితే ఈ కారణంగా అంటే ఈ దోషం కారణంగా ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి వీళ్ళందరికీ అంటే కనుక ప్రధానంగా శని చాలా రకాల సమస్యల్ని కలగజేస్తాడు. అందుకనే జీవితంలో ఒక్క శని బాగోకపోతే జీవితం తారుమారైపోతుంది. అదే ఒక్క శని యోగించాడా వాడి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతాడు. అయితే ఎలాంటి ప్రభావాలు చూపిస్తాడు ముఖ్యంగా అంటే ఫస్ట్ మానసిక అశాంతి, మనసును ప్రశాంతంగా ఉండనివ్వడం, ఏదో రకమైనటువంటి సమస్యని, ఏదో రకమైనటువంటి అలజడిని, ఏదో రకమైనటువంటి తొట్టుపాటుతనాన్ని, కుటుంబ కలహాలని, మానసిక శాంతిని కలగజేస్తాడు. రెండోది నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం, రాంగ్ పెట్టుబడులు పెట్టడం, తప్పుడు వ్యక్తుల్ని నమ్మడం, అలాగే అనవసరమైన వ్యక్తులతోటి రిలేషన్లు పెట్టుకోవడాలు, శారీరక కోరికలు పెరిగిపోయి అనవసరమైన వ్యక్తులతోటి శారీరక సంపర్కాలు కోరుకోవడాలు, వివాహేతర సంబంధాలను కలగజేయడం, అంతేకాదు కుటుంబ కలహాలను కలగజేయడం చేస్తూ ఉంటాడు. అంతేకాదమ్మా ప్రధానంగా ఏంటంటే ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, కుటుంబ సమస్యలని, మానసిక అశాంతి లేకుండా చేసేటటువంటి కారకత్వం కూడా శనీశ్వరుడే. భార్యాభర్తల మధ్య పోట్లాట్లు, పిల్లలతో సఖ్యత లేకపోవడం, ఇంటికి వస్తే మనశ్శాంతి లేకపోవడం, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం, రుణబాధలు పెరిగిపోవడం, అప్పులు తీర్చుదామంటే తీరలించలేకపోవడం, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, ఇలాగ ఈఎంఐలకి బానిసలైపోవడం, క్రెడిట్ కార్డుల బిల్లు కట్టడానికి బానిసలైపోవడం, ఇవన్నీ కూడా శనీశ్వరుడే చేస్తుంటాడు. అంతేకాదు ఎవరికైనా సరే జీవితంలో పెళ్ళి అవ్వట్లేదా, సంతానం ఏదైనా నిలబడటం లేదా అంటే మిస్క్యారేజ్ అవుతుంటే చూడండి, అలాగే సంతానాలు నిలబడకపోయినా ఇబ్బందులు పడుతూ ఉన్న దానికి కారణం కూడా ఈ శనీశ్వరుడే. అంతేకాదు ఉద్యోగపరంగా అభివృద్ధి లేకపోవడం, కెరీర్ గ్రోత్ లేకపోవడం, లేదా ప్రమోషన్లు ఆగిపోవడం, లేదా ఉద్యోగాలు మారాలంటే అనుకూలించకపోవడం, విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీసాలు రిజెక్ట్ అవ్వడం, వీటికి కారణం కూడా ఈ శనీశ్వరుడే. ఎందుకంటే మందకారకుడు అంటే ఏ పని ఎదరికి వెళ్ళనపడం, పట్టుకు లాగుతూ ఉంటాడు వెనక్కి. వివాహ సంబంధాలు వచ్చాయనుకోండి చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి, ఏ కారణంగానో తెలియదు, అర్థమవుతుంది, ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇదేనే కాదు ప్రతి విషయంలోనూ కూడా సమస్యలకు గురి చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు. అందుచేత దాంతోపాటుగా అదొక్కటే కాదు, అసలు విషయం ఆరోగ్యం. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి ఈ ఏలినాటి శనిలోనో, అష్టమ శనిలోనో, అర్ధాష్టమ శనిలోనో దీర్ఘకాలిక కూడా వస్తాడు చూస్తుండని కావాలంటే. ఎందుకంటే మెంటల్ టెన్షన్లకు గురి చేస్తాడు, బద్ధకాన్ని
లేదా ఆహార లౌల్యాన్ని విపరీతమైనటువంటి తిండి పిచ్చి పెరిగిపోవడం, లేదా బయట ఫుడ్లు తినేస్తుండడం, ఆయిల్ ఫుడ్లు తినేస్తుండడం, పడిపోతుండడం, దెబ్బలు తగులుతుండడం, యాక్సిడెంట్లు అవుతుండడం, వీటి కారణంగా ఏదో రకమైన శస్త్రచికిత్సను కలగజేయడం, లేదా అనారోగ్య సమస్యలు, మాత్రలు మింగకుండా రోజు గడవకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఇలాంటి ఈతిబాధలు సమస్యల్ని కలగజేసేవాడు కూడా శనీశ్వరుడే. అంటే చూడండి, అంటే అలానే మనం అందరం కూడా శనీశ్వరుని చూసి భయపడిపోయి ఇంకా ఆయన ఏదో చేసేస్తాడని కాదు. నిజంగా శని కనుక యోగిస్తే ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్పామో వాటినన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ అనుకూలించి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేవాడు కూడా శనీశ్వరుడే. వివాహం అవ్వాలన్న, ఉద్యోగం రావాలన్న, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం లేదా వ్యాపార వృద్ధి, విదేశీయాన ప్రాప్తి, ఇవన్నీ సంతాన ప్రాప్తి, గృహయోగం కూడా కావాలన్నా కూడా, ఎందుకంటే స్థిరత్వాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు, శనీశ్వరుడు. అంటే గృహం ఉందనుకోండి, స్థిరంగా ఉంటుంది. అది స్థిరాస్తులు అంటారు చూసారా, అలాంటి స్థిరాస్తులు ఇచ్చేవాడు కూడా మళ్ళీ శనీశ్వరుడే. అందుచేత ఆయన అనుకూలిస్తేనేమో ఇవన్నీ బాగా ఇస్తాడు, అనుకూలించకపోతే ఇవన్నీ తీసేస్తూ ఉంటాడు. అందుచేత మన జీవితంలో ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఈ 5 రాశుల వారికి ఎక్కువగా ఇబ్బందులు కనబడుతున్నాయి స్పష్టంగా. మిగతా రాశుల వారికి కూడా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీకు కూడా శని ప్రభావం జాతకంలో ఉందన్నమాట. చూడక్కర్లేదు, ఇంకా తెలిసిపోతుంది డైరెక్ట్గా. ఇప్పుడు ఒళ్ళు కాలుతోందంటే దానికి థర్మామీటర్ అది పెట్టక్కర్లేదు, జ్వరం వచ్చిందని తెలిసిపోతుంది లేదా మీకు. అలాగే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే కనుక మీకు ఖచ్చితంగా లోపల శని దోషం ఉంది జాతకంలో అని తెలుసుకోవచ్చు, సులువుగా తెలుసుకోవచ్చు. అయితే ఇలాంటి సమస్యలన్నీ తృణప్రాయంగా పోగొట్టేటటువంటి అవకాశం ఏమిటి? అదే ఇప్పుడు వచ్చేటటువంటి శని త్రయోదశి. ఏం చేద్దంటే ఈ శని త్రయోదశి శనీశ్వరుడికి ప్రీతి కలిగిన శని త్రయోదశి కాబట్టి మామూలు ఉత్తి రోజులో వచ్చే శని త్రయోదశి కన్నా 100 రెట్ల ఫలితాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. ఇది చాలా ముఖ్యం. అందుకని ఏం చేయాలి, మనం ఏ రకంగా ఈ పరిహారాలు చేసుకోవాలి, ఏ రకంగా దీన్ని బయటపడాలి అంటే కనుక ముందుగా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారంగా 100% మనకి రిజల్ట్ వచ్చేటటువంటి అద్భుతమైన పరిహారం చెప్పి తర్వాత మీ అంతటి మీరు చేసుకునేటటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తాను. మొట్టమొదటి ప్రామాణికంగా ఏంటంటే కనుక శాస్త్రోక్తంగా అయితే కనుక బ్రాహ్మణుల ద్వారా గోత్రనామాలతోటి జపాలు చేయించుకోవడం. ఎందుకంటే శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కనీసం 19,000 జపం చేయాలి. చేస్తే తప్ప ఆ దోషం పోదు. దానికి తగ్గ 190 అంటే 1900 తర్పణాలు చేయాలి, క్షీర తిలా తర్పణాలు. దాంతోపాటుగా 190 సార్లు మూలమంత్రాన్ని చెప్పి హోమం చేయాలి. అలాగే 190 గ్రాములు ఈ యొక్క నువ్వులు ఏవైతే ఉన్నాయో, 19 గ్రాములు నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆ యొక్క సంపూర్ణమైన దోషం పోతుంది. అంతేకాదు తైలాభిషేకం చేసుకోవడం కూడా చాలా విశేషము. అయితే సాధారణంగా ఇవన్నీ చేయాలంటే కనుక మీ అంతటా మీరు చేసుకోలేరు, లేదా వీరంతా మీరు చేసుకోలేరు. అందుకని ఏంటమ్మా, మేము మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము ఈ పరిహారాలన్నీ కూడా చేయిస్తాం అన్నమాట. అంటే ఈ యొక్క బ్రాహ్మణులు పెట్టే ఆ రోజు ఎవరైతే ఈ యొక్క ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళలో ఎవరికైనా సరే ఈ రాశుల వారు ఉంటే కనుక, ఎవరో కుంభమీన మేష సింహ ధనుసు రాశుల వారు ఉన్నారో వాళ్ళందరికీ, లేదా మిగతా రాశుల వారికి ఇబ్బంది పడుతూ వాళ్ళు కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు మాకు తెలియజేస్తే ఆ గోత్రాలు పేర్లు మేము రాసుకుని చక్కగా ఆ రోజున చక్కగా బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత నువ్వుల మండపం వేసి, అంటే ఈ శనీశ్వరుడికి నువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వులతోటి మండపం వేసి చక్కగా అందులో విఘ్నేశ్వర పూజ చేసి ఆ నువ్వుల మండపంలో శనీశ్వరుని అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా ఆవాహనం చేసి, అంతేకాదు మిగతా నవగ్రహాలని అష్టదిక్పాలకులని అందరినీ కూడా ఆవాహన చేసి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ ఆవాహన చేసి దానికి చక్కగా అర్చన చేసి ఆ తర్వాత శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకాన్ని మేము ఇక్కడ మందపల్లి అని ఉంటుంది, అక్కడ 2 బ్రాహ్మణులు పంపించి అక్కడ చేయిస్తాం తైలాభిషేకాన్ని. చాలా విశేషం. అందులో 2 బ్రాహ్మణులు అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా తైలాభిషేకాన్ని చేస్తారు. అలాగే పీఠంలోనే దీనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతుంది. అందరికీ సంబంధించింది కాబట్టి లక్షలతో, అంటే కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతుంది ఆ రోజు పొద్దున్న దగ్గర నుంచి కూడా. ఆ జపం అయిపోయిన తర్వాత నువ్వులతోటి అలాగే నవధాన్యాలతోటి, ధాన్యం పేలాలతోటి, మొగల వస్తువులతోటి కూడా చక్కగా హవనం, శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుందన్నమాట, దాన్ని చక్కగా హవనం చేయించడం, నవగ్రహ హోమం చేయించడం, మృత్యుంజయ హోమం చేయించడం, రుద్రహోమం చేయించడం, ఇవన్నీ కూడా చేసి చక్కగా మహాపూర్ణాహుతి అని చేస్తారు. ఇలాగ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మాలలు ఉంటాయి. ఇలాంటి మాలలు చక్కగా మేము ఏం చేస్తామంటే ఆ యొక్క శనీశ్వరుడి దగ్గర పెట్టి ఈ మాలలు కూడా పూజ చేస్తాం అన్నమాట. పూజ చేసి ఈ యొక్క మాలలు ఏవైతే ఉన్నాయో ఇవి మేము వీటితో పాటుగా ప్రసాదాన్ని కూడా మేము ఆ ఎవరైతే పూజ చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా పంపిస్తాం అనమాట. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని యొక్క దోషాలు సంపూర్తిగా తొలగుతాయి. తొలగడమే కాదు, ఈ పూజ అయిన తర్వాత వాళ్ళలో బ్రహ్మాండమైన రిజల్ట్ కనపడుతుంది, చాలా ప్రశాంతత వస్తుంది, పనులు చకటక జరుగుతాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, సంతాన ప్రాప్తి, ఉద్యోగ వివాహ ప్రాప్తితో పాటుగా డబ్బుకు లోటు ఉండకుండా రుణబాధలు తీరతాయి.
అలాగే కోర్టు సమస్యలు వివాదాలు పరిష్కారాలు అవుతాయి, ప్రమాదాలు యాక్సిడెంట్ తప్పించుకోగలుగుతారు. ఇలాగ చెప్పుకోకపోతే శని అద్భుతమైన మార్పును తీసుకురాగలుగుతాడు. కాబట్టి మొట్టమొదటిగా ఎవరైనా సరే పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మా ఫోన్ నెంబర్లకి, మా వాట్సాప్ నెంబర్లకి గోత్రాలు పేర్లు నమోదు చేసుకుని, అలాగే మీ ఇంటి అడ్రస్ ఏదైతే ఉందోనమ్మా ఆ ఇంటి అడ్రస్ పిన్ కోడ్తో సహా మాకు వాట్సాప్ పెడితే చక్కగా మేము కార్యక్రమాలు అవి పూర్తి చేసి వాళ్ళ గోత్రాల పేరుతో ప్రసాదాన్ని కొరియర్ చేయించడం జరుగుతుంది. అలాగే దానికి అయ్యేటటువంటి రుసుము 2,000 రూపాయలు తీసుకుంటామమ్మా. అలాగే ఈ పూజ అంతా పూర్తయ్యాక ఆ పూజకి సంబంధించినటువంటి వీడియోలు కొన్ని క్లిప్స్ కూడా మేము వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. చక్కగా వాళ్ళు చూసుకోవచ్చు తర్వాత పూజ అయిపోయిన తర్వాత. ఇది ప్రధానంగా ఈ సంపూర్ణ శని దోషం పోవడానికి చేసుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం ప్రేక్షకులు. లేదండి మేము అంత డబ్బులు ఖర్చు పెట్టలేమా, లేదా మేము అందులో పాల్గొనలేమా, మా వల్ల కాదు, మేము సింపుల్గా ఏదైనా చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్నారనుకోండమ్మా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా ఆ రోజున ఎక్కడైనా నవగ్రహాల ఆలయాలు మీకు దగ్గరలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ కనీసం ఒక 27 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ, లేదా కనీసం 11 ప్రదక్షిణాలు కానీ చేస్తూ ఉండడం. చేస్తూ కూడా ఒక శ్లోకం ఉంది, ధ్యాన శ్లోకం. దాన్ని మీకు ఇస్తాను, కావాలంటే మీరు ఎడిటింగ్లో వాళ్ళకి కనపడేలా పెట్టుకోండి. అదేంటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి ధ్యాన శ్లోకం ఉంటుందన్నమాట. దీన్ని చక్కగా పఠిస్తూ ఒక కాగితం మీద రాసుకుని లేకపోతే చక్కగా పఠిస్తూ అలా ప్రదక్షిణాలు చేస్తే చాలా విశేషమైన ఫలితం. అంతేకాదు మీకు ఏదైనా అవకాశం ఉండి నువ్వుల నూనె దొరికితే ఎంతో ఒక్కలది ఒక 20 గ్రాములు దొరికినా చాలు, పావు కేజీ కనీసం. అక్కడ శనీశ్వరుడి యొక్క విగ్రహం మీద చక్కగా ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ పోసుకున్నా పర్వాలేదు. చాలా చోట్ల ఈ మధ్యకాలంలో సిటీల్లో అది కూడా నవగ్రహాల ఆలయాలు కడుతున్నారు, అక్కడ శనీశ్వరుడికి ఇలా అభిషేకాలు చేసుకుంటున్నారు, అది చేసుకోవచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి పరిహారం, దానము చాలా విశేషము అని. ఏం దానం ఇవ్వాలి అన్నట్లయితే కనుక ఒక స్టీల్ పళ్ళెం తీసుకుని, కొత్తదే కొనాలి స్టీల్ పళ్ళెం, ఇంట్లో వాడేసింది ఎవరో వాడేసింది కదమ్మా అంచేత స్టీల్ పళ్ళెం తీసుకుని దాని నిండా బియ్యం పోసి దాని మీద నల్ల జాకెట్ ముక్క కానీ నల్ల తువ్వాలు కానీ పెట్టి లేదా పంచి కానీ పెట్టి దాని మీద ఒక తమలపాకు వేసి, తమలపాకు మీద 19 గ్రాముల నువ్వులు, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదమ్మా. ఎందుకంటే ఎంత నువ్వులు ఇచ్చామో అంత ధనాన్ని కానీ బంగారాన్ని కానీ ఇమ్మన్నారు, అంచేత అంత మనం ఇవ్వలేం కదా. అందుచేత ఆ నువ్వులు పెట్టి, నువ్వుల మీద చక్కగా పక్కనే బెల్లం ముక్క, ఒక పావు కేజీ బెల్లం ముక్క పెట్టి, వాసం మేక్ కానీ ఇనప మేక్ కానీ పెట్టి దాని మీద ఒక తాంబూలం పెట్టి, కనీసం దక్షిణ తాంబూలాలు మినిమం మామూలుగా అయితే కనుక నిజంగా శాస్త్ర ప్రమాణంగా అయితే కనుక నువ్వులు ఎంత ఉన్నాయో అంత బంగారం ఇవ్వమన్నారు, అంత ఇవ్వలేం. కాబట్టి మనం తోచిన దక్షిణ, విశేషంగా బ్రాహ్మణ్ మన దోషం తీసుకుంటున్నాడు కాబట్టి వాడికి కూడా ఆ యొక్క దోషం పోవాలంటే 10 రోజుల పాటు జపం చేసుకోవాలి, 1,00,000 గాయత్రి చేసుకోవాలి. కాబట్టి దానికి తగ్గ మీరు విశేష ధనం మీకు అవకాశాన్ని బట్టి ఇవ్వండి. ఇచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని కాళ్ళు పడుకుని మీ పని మీరు చేసుకోవచ్చు. అలాగే శనివారం రోజులు కాస్త ఏకభుక్తం చేయడం, అంటే పొద్దున టిఫిన్ చేయడం, టిఫిన్ చేయకుండా ఉండగలిగితే మానేయడం, కాఫీ టీలు తాగొచ్చు. మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం చేయడం, లేదా మధ్యాహ్నం పలహారం చేసి రాత్రి భోజనం చేయడం, ఇలా చేయొచ్చు. అలాగే ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక నువ్వుల నూనెతో దీపం పెట్టడం, చిమ్మిలి నైవేద్యం పెట్టడం, ఇవి చేసుకున్నా సరే శనీశ్వరుడికి చాలా ప్రీతి కలుగుతుంది. వీటిలో ఏది చేసినా కూడా ఆ రోజున ఈ యొక్క శని దోషం తొలగి వీళ్ళందరికీ కూడా సకల ఐశ్వర్య భోగ భాగ్యాలు కలగడమే కాదు, శని దోషం తొలగి జీవితంలో చాలా మార్పు వస్తుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాబోయేటటువంటి శని త్రయోదశిని ఎట్టి పరిస్థితులను కూడా వృధా చేసుకోకండి. మళ్ళీ రాదు, మళ్ళీ ఎప్పుడు వచ్చే సంవత్సరం దాకా కూడా, వచ్చే సంవత్సరం అయినా సరే మళ్ళీ జ్యేష్ఠమాసంలో శనివారము త్రయోదశి కలిసి వస్తే తప్ప మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. అంచేత నేను చెప్పదగింది ఏంటంటే కనుక ప్రేక్షకులందరికీ కూడా ఈ అదృష్టం కొలది ఈ శని త్రయోదశి వచ్చింది కాబట్టి చక్కగా అందరూ కూడా వినియోగించుకుని చక్కగా అవకాశం ఉన్నట్లయితే కనుక మా పీఠంలో జరిగేటటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి శాస్త్రయుక్తంగా. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ కనపడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్ల ద్వారా మీరు పేర్లు అవి ముందరే నమోదు చేసుకున్నట్లయితే కనుక చక్కగా చేసి పెడతాం, లేదా మీరు సొంతంగానైనా సరే ఈ పరిహారాలు చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు.